హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనటం ఈజ్ ఏ బ్యాడ్ ఐడియా. మీ జీవితం మొత్తం స్టక్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 30,00,000 మీరు తీసుకుంటే మొత్తం అయ్యేటప్పటికి డబల్ దాటిపోద్ది. అసలు ఇల్లు తీసుకోవటానికి హోమ్ లోన్ వెళ్ళొద్దు. ఇల్లు లేకపోయినా పర్లేదు గాని అని చెప్పి చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్తుంటారు. మీరు కూడా చూసే ఉంటారు. ఇది ఎంతవరకు నిజం ఇది? ఇది ఎట్లా అంటే మన హిందీలో కూడా ఉంటుంది, షాదీ కా లడ్డు కాయతో బి పస్తా నై కాయతో బి పస్తాది అని. సో మనం మ్యారేజ్ కొందరంటే చేసుకోవద్దు అంటే ఆయన చేసుకుంటాము కదా. సో ఇది కూడా ఏంటంటే, సో ఇల్లు అనేది డెఫినెట్లీ కొంచెం మనం, నేను కూడా ఐ థింక్ ఐ వాస్ 27 మ్యారేజ్ అయిన 1.5 2 yearsకే నేను ఇల్లు తీసుకోవాలనుకున్నాను. నా దగ్గర డబ్బులు అప్పుడు కాస్ట్ ఐ థింక్ ఇట్ వాస్ 20 lakhs, నా దగ్గర ఒక 1-2 lakhs ఉంటే 90% లోన్కి వెళ్ళిపోయాం. ఓకే. ఆ పేరెంట్స్ కోపంకి వచ్చేవాళ్ళు, ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏముంది, అంత అర్జెంట్గా ఏముంది, మీరు ఒక 5 years తర్వాత 10 years మేము అప్పుడు 50 సంవత్సరాలకు ఇల్లు తీసుకునే వాళ్ళం, మీరు ఆగండి ఒక 5-10 మీరు 40కి తీసుకోండి కావాలంటే. కానీ అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ కాస్ట్ పెరిగిపోతుందేమో, కాస్ట్ పెరిగితే మళ్ళీ ఈఎంఐస్ మనం భరించగలుగుతామా లేదా. సో ఇల్లు అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ అటాచ్మెంట్. అంటే మీరు ప్రతిదీ ROI కింద, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద క్యాలిక్యులేట్ చేయడం. ఫస్ట్ హౌస్, ఫస్ట్ కార్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మనం దాన్ని, అవును, ఇప్పుడు మనం ఒక లగ్జరీ బ్రాండ్ కార్ కొనుక్కోవాలంటాం, దాని మీద మనం ఆ రోజు మనం ఆలోచించాం దీని మీద మనకు నిజంగా ఇది పెడితే ఇంకెక్కడ వస్తుంది ఏంటి. సో హౌస్ కూడా ఫస్ట్ హౌస్, ఆఫ్టర్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డిఫరెంట్. ఫస్ట్ హౌస్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్, దాంట్లో మనం అది క్యాలిక్యులేషన్ చూడలేం. బట్ ఫైనాన్షియల్గా చెప్పాలంటే మాత్రం హౌస్ ఈజ్ ఏ డెఫినెట్లీ మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే తీసుకోవాలి యాక్చువల్, టు బి ఫ్రాంక్. దాని బదులు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అదే మీరు హౌస్ కొనే బదులు ఇప్పుడు ఈఎంఐస్ మోడల్లో మీరు సపోజ్ ఆ ఈఎంఐ మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదంటే ఓపెన్ ప్లాట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే మీరు బై ద టైం 5 years 6 yearsకి డబ్బులు అయిపోతాయి. అదే డబ్బులు తీసుకెళ్తే ఇక్కడ మనం అపార్ట్మెంట్, నైస్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటికి మన శాలరీ కూడా పెరుగుతుంది, మీ సస్టైనబిలిటీ పెరుగుతుంది. కానీ హౌసింగ్ ఏంటంటే మనకు ఎమోషనల్, అది బాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి. హౌస్, కార్ అనేది ఒక, బట్ ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్ పరంగా నా సజెషన్ ఏంటంటే వీ కెన్ వెయిట్ యాక్చువల్లీ. ఏం పెద్ద 10 కాస్త 100 అవ్వదు, 1 lakh అవ్వదు, మేబీ ఎవ్రీ ఇయర్ 5-10% పెరుగుతూ ఉంటుంది.